హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వృద్ధులు దివ్యాంగులకు చేయూత పింఛన్ల పంపిణీలో అధికారులు కీలక మార్పులు అయితే చేశారండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో సహా వివిధ వర్గాలకు నెల నెల ప్రభుత్వం ఇచ్చే చేయూత పింఛన్ల పంపిణీ ప్రక్రియలో అధికారులు కీలక మార్పులు అయితే చేశారండి. పింఛన్ దారులు పడుతున్న ఇబ్బందులను గమనించి పింఛన్ డబ్బులు ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సెర్ప్ అధికారులు ముఖ గుర్తింపు అంటే ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను అమలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చేయూత పింఛన్ల పంపిణీకి ప్రధానంగా ఆధార్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అంటే వేలిముద్ర విధానాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విధానంలో అనేక సమస్యలు అయితే వస్తున్నాయి. ఎక్కువ వయసు కారణంగా, ఇక ఆరోగ్య సమస్యల కారణంగా, ఇంకా కొంతమందికి చర్మ రోగాలు, ఇక వృత్తిపరమైన పనుల కారణంగా చాలా మంది వృద్ధులకు, దివ్యాంగులకు వేలి ముద్రలు అయితే సరిగ్గా అయితే పడడం లేదు. దీంతో వేలి ముద్రలు రాకపోతే లబ్ధిదారులు మళ్ళీ ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఆధార్ సెంటర్లకు వెళ్ళడానికి ముసలి వాళ్ళకి కానీ, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి కానీ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు వాళ్ళందరూ. దీనివల్ల పెన్షన్ సరైన టైంకి అయితే అందక వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారండి. కాబట్టి ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా ఆధార్ అథెంటికేషన్ కి బదులుగా ఫేస్ రికగ్నిషన్ యాప్ ని అయితే అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అంటే మన ఫేస్ ని అయితే ఫోటో తీసి దాని ద్వారా మనల్ని అంటే వేలిముద్ర వేయాల్సిన పని ఉండదు. జస్ట్ మన ముఖాన్ని వాళ్ళు స్కాన్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా ఇకపై పింఛన్దారులకు పంపిణీ సమయాల్లో వేలిముద్రతో వేసే టెన్షన్ అయితే పూర్తిగా తొలగిపోనుందండి. ఇక అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా బ్యాంకులకు, పోస్ట్ ఆఫీసులకి రాలేని లబ్ధిదారుల కోసం సెర్ప్ సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి మొబైల్ యాప్ లో ముఖ గుర్తింపు ప్రక్రియని పూర్తి చేస్తున్నారు. మిగిలిన లబ్ధిదారులు బ్యాంకులకు లేదా పోస్టల్ కార్యాలయాలకు వచ్చినప్పుడు కూడా సెర్ప్ సిబ్బంది ఈ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పింఛన్ డబ్బులను అయితే అందజేస్తున్నారు. ఇక ఈ కొత్త విధానం అమలుపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఇది పింఛన్ పంపిణీలో పారదర్శకతను పెంచడంతో పాటుగా లబ్ధిదారులకు ఎంతో ఉపశమనం అయితే కలిగిస్తుందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అయితే తెలిపారండి. త్వరలోనే రాష్ట్రం అంతటా ఇదే విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి మనకి వేలిముద్ర సరిగ్గా పడలేదని చాలా మంది ఆందోళన అయితే చెందుతుంటారు. ప్రతి నెల కూడా ఈ సమస్యలు చాలా మందికి అయితే వస్తున్నాయి. ఇకపై ఆ సమస్యలు రాకుండా మనకి జస్ట్ ఫేస్ ని స్కాన్ చేసి, మన ముఖాన్ని స్కాన్ చేసి అది కరెక్ట్ పర్సన్ కి అయితే డబ్బులు అయితే చేతికి అందిస్తారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.